హలో అందరికీ. ఇలా వండి పెడితే తినని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చాలా అంటే చాలా ఇష్టంగా తినాల్సిందే. ఏంటా రెసిపీ? పప్పు టమాటో అండి. దీనికి కాంబినేషన్గా దోసకాయ పచ్చడైనా అప్పడంతోనైనా సూపర్గా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి. దానికోసం కందిపప్పు ఒక 1/2 kg వరకు తీసుకుని నీట్గా కడిగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటోలు ఎక్కువగానే వేసుకోవాలి. అప్పుడే టేస్ట్గా ఉంటుంది. నేనైతే నాటు టమాటాలు తీసుకున్నానండి. నాటు టమాటోలు పులుపు కూడా ఉంటుంది కదా. పసుపు, మీ స్పైసీనెస్కి తగినట్లు కారం, కొంచెం చింతపండు కడిగేసి యాడ్ చేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని 4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మన పప్పు చక్కగా ఉడికిపోయింది, చూసారు కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడ ఉప్పు వేసి ఇలా రుబ్బుకున్న తర్వాత అసలైన ట్విస్ట్ అండి. పోపు వేసేటప్పుడే రుచి అంతా దాగుంటుందన్నమాట. పోపు దినుసులు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, ఎండుమిరపకాయలు అండ్ ఇంగువ వేస్తే టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుని పప్పులో తాలింపు కాకుండా తాలింపులో పప్పు వేస్తే సూపర్గా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే సూపర్. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే చిన్న కామెంట్